హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక డస్ట్బిన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి ట్విన్ బిన్ అండి. ఇదే ఒక డస్ట్బిన్ వచ్చేసి ఇది వచ్చేసి మల్టీపర్పస్ యూజ్, అంటే ఒకటి డ్రై వేస్ట్కి ఒకటి వెట్ వేస్ట్కి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మీరు కొనాలా కొనకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. రేటు, దీని లింకు అన్నీ మీకు ఈ వీడియోలో అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి, అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇదే ఈ యొక్క కవర్లు అయితే వచ్చేసి బాక్స్లో అయితే పెట్టిస్తారు. నేను బాక్స్ తీసి పక్కకు పాడేస్తాను, ఎందుకంటే పెద్ద బాక్స్ కాబట్టి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఈ బ్లూ కలర్ది వచ్చేసి డ్రై వేస్ట్కి ఇలా అయితే సౌండ్ అయితే వస్తుందండి. ఇది సాఫ్ట్ క్లోజింగ్ అయితే స్లోగా అయితే క్లోజ్ అయితే అవ్వదు. ఇది ప్లాస్టిక్ బిన్ కాబట్టి అలా క్లోజ్ అంటే ఇది రానే వస్తుంది. మెటల్ బిన్స్లో కూడా అలా సౌండ్ రానే వస్తుంది. కొన్ని ప్రీమియం బిన్స్లో మాత్రం సౌండ్ అయితే రాదు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఇందులో అయితే పడేయండి. డ్రై వేస్ట్లోకి వచ్చేసి వెట్ వేస్ట్లో కిచెన్ వేస్ట్, అంటే కిచెన్లో పెద్ద కిచెన్స్ ఉంటాయి చూడండి, వాటికైతే యూజ్ అయితే అవుతుంది. ఒక్కొక్కటి వచ్చేసి 12 లీటర్ బిన్ అండి. దీంట్లో ఇలాంటిది 12 లీటర్ బిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కటి 12 లీటర్ బిన్, 24 లీటర్స్ టోటల్ ఒక డస్ట్బిన్ కెపాసిటీ వచ్చేసి. ఒక్కొక్క బిన్ కూడా అలా హ్యాండల్ అయితే ఉంటుంది. హ్యాండల్తో పట్టి దాన్ని బయటకు కూడా తీసేయచ్చు. ఇలా సపరేట్ ఇది ఓపెన్ అవుతాయి కాబట్టి దీన్ని అయితే కొనండి. 900 రూపీస్కి అయితే దొరికింది డీమార్ట్లో వచ్చేసి తక్కువ ప్రైస్లో. నేను కొన్నాను, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. ఒక బిన్ ఉందేమో అనిపిస్తుంది డీమార్ట్లో వచ్చేసి. ఇది వచ్చేసి నయాసా ఒక బ్రాండ్ నేమ్ వచ్చేసి. కెపాసిటీ చెప్పేస్తాను, 24 లీటర్స్. ఒక్కొక్క బిన్ వచ్చేసి అంటే 12 లీటర్స్ వచ్చేసి. మన బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. కింద అయితే ఇలా అయితే ఉంటుంది. కింద ఫ్లాట్గా అయితే లేదు, ఇలా అయితే ఉంది. అయినా ఇక్కడ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని కూడా వీళ్ళు నేమ్స్ కూడా ఇచ్చేసారు. ఏమేమి వేయచ్చు, ఏమేమి వేయకూడదు అని కూడా దీంట్లో ఇచ్చేసారు. మీరైతే దీన్ని కొనాలంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇప్పుడు వచ్చేసి 1300, 1200, 1100 రూపీస్ అట్లయితే ఉంది. ఇలా సపరేట్ బిన్ ఉండేది. మీరు ఇలా సపరేట్ బిన్ ఉండేది. మూత్ అనేది ఒకేసారి, అంటే ఇలా పెడల్ అనేది ఒకే పెడల్ ఉంటుంది. ఒక్కసారి అదంతే 2 మూతలు ఇలాగ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ కాకూడదు అనుకుంటే మాత్రం ఇలాంటి బిన్ అయితే కొనండి. 1200, 1300 అని పెట్టేసి. లేదంటే మీకు 800 రూపీస్, 900 రూపీస్ కూడా దొరుకుతుంది. ఇలా ఒకే పెడల్ ఉంటుంది, 2 పెడల్ అయితే ఉండదు. ఒకే పెడల్లో ఇలా 2 మూతలు ఒకేసారి ఓపెన్ అవుతుంది. అందువల్లే మీకు సపరేట్ ఓపెన్ కావాలంటే మీరు ఇది డోర్ దగ్గర, అంటే ఇలాంటి బిన్ అయితే కొనండి. ఇలాంటి బిన్ ఎక్కడక్కడ యూజ్ చేయొచ్చు, అంటే మీరు కిచెన్లో, పెద్ద కిచెన్లో యూజ్ చేయొచ్చు. డోర్ దగ్గర పెట్టచ్చు, డోర్ అవుట్ సైడ్ పెట్టచ్చు. అపార్ట్మెంట్స్లో, కాంపౌండ్లో, అంటే మీరు కాంపౌండ్ ఉంటుంది, కాంపౌండ్ లోపల డోర్ దగ్గర అయితే పెట్టచ్చు. కాంపౌండ్ లేకుండా ఉంటే మీరు బయట పెట్టకండి. చోరీ అయితే చేయడం అయితే ఎక్కువ మంది చోరీ కూడా చేస్తారు, ఎందుకంటే ఇది చాలా బాగా ప్రీమియం లుక్ వైజ్ అంత ప్రీమియం ఉంది కాబట్టి. మీరు అవుట్ సైడ్ పెట్టడానికి అయితే ఇది రికమెండ్ అయితే ఇచ్చేస్తాను. అంటే డోర్ దగ్గర ఉన్నా కానీ, లోపల ఇంట్లో డోర్ దగ్గర, అవుట్ సైడ్ డోర్ దగ్గర, అలాంటి చోట్ల అయితే పెట్టచ్చు. ఆఫీస్లో అన్నా పెట్టచ్చు. అలా అనేసి కమర్షియల్కి అయితే యూజ్ అయితే చేయకండి. కమర్షియల్ అంటే టీ, చాయ్, కాఫీ అలాంటివి సేల్ అయితే చేస్తారు చూడండి, వాళ్ళైతే దీన్ని కొనేసి ఆడైతే పెట్టకండి. అట్లాంటి చోట్ల పెట్టడానికి వేరే కమర్షియల్ బిన్సే వస్తాయి. ఇది హోమ్ పర్పస్ మాత్రం కాబట్టి ఇది కెపాసిటీ కూడా చాలా అయితే సరిపోతుంది. ఎంతమంది ఉన్నా కూడా ఇది కెపాసిటీ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ 50 లీటర్స్, 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న బిన్స్ అయితే ఒక పెద్ద డ్రమ్ వస్తుంది చూడండి, అలాంటి డ్రమ్స్ అయితే కొనుక్కోవడం అయితే బెస్ట్. అలాంటివి 600, 700 రూపీస్ పెడితే అలాంటి డ్రమ్స్ అయితే వచ్చేస్తుంది. అంత కెపాసిటీ కావాలి అనుకుంటే. మనకి 24 లీటర్స్ చాలు అనుకుంటే ఇలాంటిది అయితే చాలు. అలాంటి డ్రమ్స్ ఎవరు హౌస్లో అవసరం లేదండి. ఎంత ఇంట్లో 10 మెంబర్స్, 15 మెంబర్స్, 15 మంది, 20 మంది ఉన్నా కూడా అలాంటి డస్ట్బిన్ అయితే అవసరం లేదు. ఇలాంటి డస్ట్బిన్ అయితే సరిపోతుంది మీకు. డ్రై అండ్ వెట్ వేస్ట్ సపరేట్గా ఉంటుంది కాబట్టి. కిచెన్కి కావాల్సింటే నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇది ప్రీమియం ఒక డస్ట్బిన్. ఎలాంటి రిచ్ కిడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎలాంటి కిచెన్ డిజైన్లో అన్నా కానీ ఇది సూటబుల్ అయితే అవుతుంది. ఇది కూడా అంతే, ఎలాంటి దీంట్లో అన్నా కానీ సూటబుల్ అయితే అవుతుంది. అలాగే మీకు ఇంతకుముందు యూనివర్సల్ బిన్ అయితే చూపించాను చూడండి. ఇలాంటి బిన్ను అంటే ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించాను. యూనివర్సల్ బిన్ను 200 రూపీస్కి అయితే దొరుకుతుంది. దాన్ని అయితే
మీరు ఎక్కడన్నా అయితే యూజ్ చేసుకోవచ్చు అందుకే యూనివర్సల్ బిన్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకన్నా యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను కరెక్ట్గా అంటే ప్రాపర్గా వీడియో చేశాను కాబట్టి అన్ని డస్ట్బిన్స్ నేను చూపించిన డస్ట్బిన్స్ అన్నీ బాగున్నాయి. ఏ డస్ట్బిన్ కొనాలి కొనకూడదు అనేది అంతా చెప్పేసాను. అలాగే మీకు కనుక ఈ వీడియో ఇష్టమైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం అయితే చేసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.